ట్రైలర్ చూస్తే చాలా చాలా బాగా అనిపించింది. ఐ డోంట్ నో హౌ మీ నాన్నగారితోటి ఇంట్లో ఉండడం ఎలా ఉంది? ఆన్ సెట్స్ వర్కింగ్ ఎలా అనిపించింది? అండ్ ఫస్ట్ థింగ్ మీకు ఈ స్టోరీ చెప్పంగానే వాట్ ఈస్ యువర్ రియాక్షన్? సో మా నాన్న మేమందరం ఫ్యామిలీ లాగా ఇంట్లో చాలా ఫ్రెండ్లీగా ఉంటాం. ఇప్పుడు ఫ్యామిలీ లాగా కాదు, ఫ్యామిలీ. ఓ సారీ, ఫ్యామిలీలో ఉంటామంటే అంటే ఆ డిఫరెన్స్ ఉంది. సెటిల్ అయితే ఈవెన్ ఇఫ్ మై డాడ్ వాంట్స్ టు ట్రీట్ మీ యాజ్ అ సన్, నేను అది చెప్పాను. నాన్న నేను ఇక్కడ యాక్టరే, నేను యాక్టర్గానే స్ట్రిక్ట్గా ఉండు, నాకు ఆ ప్రొఫెషనలిజం ఉండాలి ఇక్కడ అని యాజ్ టు టెల్ హిమ్. ఇంకా ఇంట్లో అయితే మేము చాలా ఫ్రెండ్లీగా ఉంటాం, చాలా ఫ్రెండ్లీగా జాలీగా. ఒక పేరెంట్స్ స్ట్రిక్ట్నెస్ అన్నీ ఉండదు. మాకు కావాల్సిన లీనియన్స్, ఎక్కడ స్ట్రిక్ట్ ఉండాలి ఎక్కడ ఉండకూడదు, చాలా ఫ్రీడమ్ ఉంది ఇంట్లో. సో అట్లా ఉంటుంది ఇంట్లో. ఇంకా సెట్స్లో అయితే నేనేమో మా నాన్న ఒక డైరెక్టర్లాగా చూస్తాను. మా నాన్న ఏమేమి అంటున్నారో, ఒక సీన్కి ఏం చేయాలో, ఒక ఎమోషన్ ఎలా చూపించాలో అన్నీ మా నాన్న నుంచి అడ్వైస్ తీసుకుని, అదేమో నా బెస్ట్, చాలా అది నా క్రాఫ్ట్ని ఆ హార్డ్ వర్క్ పెట్టి మా నాన్న ఏమేమి అంటున్నారో అది కరెక్ట్గా చూపించాం. అంటే మా నాన్న సాటిస్ఫైడ్ అయినా అన్నారు. సో దట్ ఈస్ ఇనఫ్. అండ్ అసైడ్ ఫ్రమ్ దట్, వాట్ ఇస్ ద సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్? సో హౌ ఇస్ డైరెక్షన్? ఫస్ట్ కథ స్టోరీ చెప్పంగానే చెప్పినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యావు? ఓకే ఓకే. అసలు నాకు ఎలా అంటే 2 years అయింది యాక్చువల్లీ విని. నాకైతే మా నాన్న వచ్చి, రాగిన్ రేపు నీకు మార్నింగ్ ఫోటోషూట్ ఉంది, రెడీ అవ్వు, బట్టలు ఏముందో పెట్టుకో పక్కన. ఫోటోషూటా? నాకేం అర్థం కాలే. ఫస్ట్ స్టోరీ చెప్పమని మా నాన్నని అడిగా. మా నాన్నేమో సరే, అప్పుడు 11 o'clock అవుతుంది, 11 o'clock to 1 o'clock స్టోరీ చెప్పారు. చెప్పిన తర్వాత నాకేమో ఫస్ట్ మూవీ ఇలా ఉండిపోతుందంటే ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంతే, చాలా ఎక్సైటెడ్ ఉన్నా. ఆ రాత్రి నాకు అసలు నిద్ర పట్టలే. సో ఆల్ గుడ్ అసలు. అంతే అంతే. సూపర్, ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ మీ గురించే చెప్తున్నారండి, అందుకే స్టాప్ చేస్తాడు ఆయన మిమ్మల్ని రాగానే. యా, సో వన్ థింగ్ అమ్మ రాజశేఖర్ గారు. సో సార్ మీకే క్వశ్చన్ ఇక్కడండి. సార్ మీకు ఎలా అనిపిస్తుంది సార్ మీ అబ్బాయిని డైరెక్ట్ చేయడము? అండ్ మీ అబ్బాయి ఇప్పుడు దాకా చాలా చెప్పారు మీ గురించి, చాలా ప్రొఫెషనల్గా ఉన్నాను నేను, అలా లేదు ఇలా లేదని అన్నారు. సో ఆఫ్టర్ రణం తర్వాత వై దిస్ మచ్ గ్యాప్? అండ్ మీ అబ్బాయితో డైరెక్ట్ చేయడం ఎలా అనిపించింది? స్టార్టింగ్లో అందరూ అలా ఉంటారండి. స్టార్టింగ్ హీరో ఈజీగా మనం పని తీసుకోవచ్చు. తర్వాత ఏ సిచ్యువేషన్ ఆయన ఎలా ఉంటాడో ఇంకా తర్వాత తెలియదు. నెక్స్ట్ మూవీ చూడండి. యాక్చువల్లీ నాకు చాలా నా అబ్బాయితో మూవీ చేస్తానా లేదా అని చాలా ఒక్కొక్క రోజు వాడు పడుకు మొదలు ఫీల్ అవుతాను. ఏదో స్టేజ్లో చెప్పేసాం, ఎలా చేస్తాం ఏంటి ఏం అర్థం అవ్వలేదు, నా అబ్బాయికి చెప్పలేదు. సో దానికోసం హార్డ్ వర్క్ చేస్తూనే ఉన్నా. సరే ఫస్ట్ కథ ప్లాన్ చేయాలంటే కథ ప్లాన్ చేసాను. ఆయన లక్ ఏంటో కథ, అలా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, ఆర్టిస్ట్, మనకి ఎవరెవరు కావాలో అందరం దొరకారండి. ఎక్కడ నేను అన్ని మూవీలో కొంచెం డిస్టర్బ్ అవుతాను. మనకు కావాల్సిన ఆర్టిస్ట్ దొరకదు, కావాల్సిన టెక్నీషియన్ దొరకదు. ఈ మూవీలో ఆయన ఇండస్ట్రీలో ఉండాలి, టాప్లో ఉండాలని దేవుడు డిసైడ్ చేశాడో లేదా నా అమ్మ డిసైడ్ చేశాడో తెలీదు, అన్నీ అలా దొరికింది మూవీలో. తర్వాత మూవీ ఎలా తీస్తాను థింక్ చేశాను. ఆఫ్టర్ మూవీ తీయడానికి సపోర్ట్ బాగా చేశారు. ఆ తర్వాత ఎలా రిలీజ్ చేయాలని నిద్ర లేకుండా కూడా రిలీజ్, అందరూ మూవీ తీస్తారు, డబ్బు ఉన్న వాళ్ళు మూవీ తీస్తారు. అలా ఎలా రిలీజ్ చేస్తేనే నాకు దాని టెన్షన్, ఎందుకంటే నాకే తెలుసు, నా వైఫ్ తెలీదు రిలీజ్ అంటే ఏదో ఈజీగా థింక్ చేస్తుంది. అలా నాకు రిలీజు హ్యాపీ అయిపోయింది. ఇది కారణం ఏంటంటే నా మదర్ పైనుంచి నాకు సపోర్ట్ చేస్తారు. సో ఏ మదర్ కోసం నా ఇన్ని ఇయర్ గ్యాప్ అయిందో మళ్ళీ లైఫ్ ఇవ్వాలని మదర్ థింక్ చేశారు. సో అలా మంచి చాలా. సో ఆయన రియల్ లైఫే స్కూల్లో హీరో అండి. ఆయన స్కూల్లో మాస్టర్, అన్నింటికి అవార్డు, వాడే గుడ్ బాయ్కి అవార్డు, మంచి ఎడ్యుకేషన్ అవార్డు, అన్నింటికి అవార్డు తీస్తుంటాడు. సో అంత ఒబిడియంట్ అవార్డు కూడా తీసుకుంటారు టీచర్ స్టూడెంట్ అని. సో డ్రామాలు అన్నింటిలో నేను వెళ్ళి చూస్తాను, డ్రామాలో కూడా వాడు మంచి మెయిన్ రోల్ ఇస్తుంటారు. సో కరోనా టైం నాకు మూవీ చేస్తాను ఇంటి లోపలే, అప్పుడు తెలిసింది వాడి పెర్ఫార్మెన్స్ ఏంటి. దెన్ ఐ డిసైడెడ్. బట్ వాడు చిన్నప్పటి నుంచి నా వైఫ్ డిసైడెడ్, పడుకుపోతే ఏమండి హీరో పుట్టాడు చూడండి అని చెప్పింది. సో అన్నీ మంచి జరిగింది అంతే. మంచి మనసు ఉంది నా వైఫ్కి.
అలాగే మంచి జరిగింది. రాజశేఖర్ గారు హాయ్. ఇండస్ట్రీలో పరిచయాలు ఉన్నాయి కదా, మీరు వేరే హీరోని కూడా ట్రై చేసి ఉండొచ్చు కదా, అంటే మీరు రీఎంట్రీ మూవీ అన్నప్పుడు. అదేంటి ఒక ప్రాబ్లం ఏంటంటే నా అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నా, నాకు అసోసియేట్ ఉన్ని అందరితో అలర్ట్ అయ్యి ఒక కో డైరెక్టర్ ఉన్నా నిశ్చయమా నన్ను హీరో దగ్గర వెళ్ళి కథ చెప్పి అడుగుతానండి. నా డ్యాన్స్ మాస్టర్ కింగ్గా ఉన్నా, నా 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 డేట్ కోసం వెయిట్ చేసిన హీరోస్ ఉన్నారు. నేను ఎప్పుడు వస్తానని వెయిట్ చేసిన వాళ్ళు నా చెప్పిన మూమెంట్ చేస్తారు. కొంచెం మూమెంట్ చేంజ్ చేయాలని చెప్పడం కూడా చేంజ్ చేయాలని చెప్పడం కూడా భయపెడతారు. అమ్మారాశి ఎక్కడ టెన్షన్ అవుతారు. సో అంత ఒక పొజిషన్లో ఉన్నాను నేను. ఎంత పేమెంట్ ఉంటుందో కూడా ఎంటీ చెక్ ఇచ్చిన కాలం అది. సో అలా ఉన్నప్పుడు నాకు పేమెంట్ ఎంత వస్తుందో లేదు, డిస్ట్రిబ్యూటర్లో వచ్చి నాకు గోల్డ్ వేస్తారు ఫుల్. ఎందుకంటే సాంగాల హిట్, బండిలో సాంగాల హిట్, లక్ష్మీ బాబా అండ్ విశ్లేషి ఆంధ్ర చూడబడి మీకు తెలుసు కదా. అలా వాళ్ళ దగ్గర నేను ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు నా వెళ్ళి నా డైరెక్షన్ చేయాలని ఎలా ఎడతాను, బికాస్ ఐఎమ్ ద వన్ ఇన్ ద టాప్. నా ఆ పొజిషన్లో లేదు లేదా. సో డైరెక్టర్గా నేను ఇప్పుడే ఎదుగుతున్నాను. నేను వెళ్ళి వాళ్ళ దగ్గర అడిగి ఆ ఫ్రెండ్షిప్ మిస్ అయ్యడం లేదంటే తర్వాత మనకు బాగుంటుంది కదా. అందువల్ల నేను నాకు ఏ గోపిచంద్తో మూవీ చేసానో, గోపిచంద్ ఉంది అప్పుడు కొత్త, నా పెద్ద పొజిషన్లో ఉన్నాను. గోపిచంద్కి నాకు మీటింగే లేదు. నేను వెళ్ళి చూసాను గోపిచంద్ చూసి, మాస్టర్ మీరు ఇన్ని హీరో ఉన్నప్పుడు నా దగ్గరే కథ అంటే ఈ కథకి మీరు ఆప్ట్, అందువల్ల నేను వచ్చాను, ఎందుకంటే మీ దగ్గరే చేయాలని గోపిచంద్. సో అలా గోపిచంద్ని కమర్షియల్ చేసినప్పుడు చూసారు లేదా, రణం తర్వాత ఎంతగా నా అబ్బాయి కమర్షియల్ చేయనా లేదండి, కంపల్సరీ చేస్తాను. ఎందుకంటే మన ఒక హిట్ అవిని వచ్చినా అది ఓన్లీ హీరోకి వెళ్తుంది 50%, 20% డైరెక్టర్కి వెళ్తుంది, 25% మ్యూజిక్ వెళ్తుంది. ఒక ఫ్లాప్ అంటే మొత్తం డైరెక్టర్కే వెళ్తుందండి. ఇది అనే అర్థమైందా మీకు? సో ఒక ఫ్రెష్ కథ, చాలా కథ ఉంది నా దగ్గర, నా హీరో దగ్గర అడిగిన సిచ్యువేషన్ లేదు నేను. అలా ఉన్నప్పుడు నా అబ్బాయే హీరో చేశారంటే కంపల్సరీ అందరూ ఫోన్ చేస్తారు, వస్తారు. ఒక హిట్ కావాలి, అది ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ది హిట్. రాజశేఖర్ గారు చెప్పండి. ఇప్పుడు వైలెన్స్ సినిమాలు ఎక్కువ చూస్తున్నారు జనాలు, అందుకే ఇంత ట్రైలర్ చూస్తుంటే చాలా వైలెన్స్ ఉంది. మొన్న వచ్చిన మార్కో సినిమాని మించి కనిపిస్తుంది. ఏంటండి అసలు? నేను నా ప్రొడ్యూసర్కి ముందే చెప్పాను, మార్కో వచ్చినప్పుడే మార్కో కొనండి సార్, హిట్ అవుతుంది. నాకు చూడలేదు, ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రెండ్ అది ఉంది ఫుల్. మూవీకి వచ్చిన వాళ్ళు ఇలాంటి ఏజ్ వాళ్ళే వస్తున్నారు, 17, 18, 20 అలా యంగ్స్టర్సే వస్తున్నారు మూవీ. తర్వాత బాగున్నప్పుడు ఫ్యామిలీ వస్తున్నారు, ఎంటర్ అవుతున్నారు. వాళ్ళు ఎలా చెప్తున్నారంటే వాళ్ళు వచ్చి మూవీలో ఉన్న ఒక్కొక్క మిస్టేక్ అలా చెప్తున్నారండి. ముందర అలా లేదు, బాగుందా బాగాలేదు, రీ రికార్డింగ్ బాగాలేదు, దాంట్లో ఆ సౌండ్ చాలా బాగుంది, దాంట్లో ఫ్రూట్ బాగుంది, దాంట్లో గ్రాఫిక్ బాగాలేదు అని చెప్తున్నారు. సో అంత ఇంటెలిజెంట్ అయిపోయినారు బాయ్. సో అలాంటి వాళ్ళకి మూవీ చేయాలని ఫిక్స్ అయినా ఫస్ట్ నేను. ఓకే, తర్వాత ఇప్పుడు అన్నీ యాక్షన్, ఎందుకంటే இந்த పబ్జి గేమ్ సంథింగ్ அந்த యంగ్స్టర్స్ எல்லாமே இந்த యాక్షన్ గేమ్స్లో చూడండి, వారి టాయ్స్ చూడరు వాళ్ళు. నా అబ్బాయి కూడా అదా చూస్తుంటాడు, భయంకరంగా ఉంటుంది. నా మార్గో వేస్ట్ అది కూడా భయంకరంగా ఉంటుంది వాడు చూసిన పబ్జి. సో ట్రెండ్లో అలా ఉన్నారు. సో అలా ప్లాన్ చేశాను. నా ఎప్పుడు యాక్షన్ మూవీ తీస్తాను. నా కామెడీ ఉన్నా కూడా కామెడీ మూవీలో ఉంటుంది, బట్ కమర్షియల్గా తీయాలని ప్లాన్ చేశాను. అందుకోసమే ఇన్ని ఇయర్ అయింది కదా. ఏనా ఒక 17 yearsకి కమర్షియల్ మూవీ చేయాలంటే చాలా కష్టం. దానికి కరెక్ట్ పాయింట్ కావాలి కదా. ఏనాడు ఆవిడ కొడుతున్నాడు ఆవిడ అలా చెప్పకూడదు. ఆ కొట్టడికి కరెక్ట్ అయిన కథ ఉండాలి, లైన్ ఉండాలి. సో అందుకు అలా. మీ యాక్షన్ ఇంత చూస్తే మీ అబ్బాయి ఎప్పుడైనా భయపడ్డాడు, ఏంటన్నా ఇంతమందిని నరకాల నేను అని ఎప్పుడైనా అన్నాడు? ఆడు అలా చెప్పలేదు, ఇంకా ఎవరు ఉన్నారని అడిగాడు. ఇంకోటి ట్రైలర్లో మెయిన్ క్యారెక్టర్ ఒకటి మిస్ అయినట్టు అనిపించింది. పోస్టర్లో బాగా ఇంపార్టెన్స్ ఇచ్చిన క్యారెక్టర్ ట్రైలర్లో మిస్ అయింది. నేను అమరాశేఖర్ కోడిపుంజు కోడికి మిస్ అయిందా? అది ఎక్కడో వెళ్ళి ఉంటుంది, ఇన్నరం సోగిలు తీసుకుంటారు హోటల్కి. కాదు ట్రైలర్లో మిస్సింగా. మూవీ చూడాలండి, సస్పెన్స్. அதுதான் కథే, అதான் పాయింటే, అதான் టైటిల్గా కథకి ఉంది. అది మూవీ చూసినా అప్పుడు మంచి పేరు వస్తుంది. ఓకే. రాధ గారు చెప్పండి సార్. మేడం, అది ఈయన అమరాశేఖర్ గారు ఎంత మంచి హిట్స్ ఇచ్చారు, ఒక వెలిగారు.
ఆ వెలుగు అంతా కూడా కొంత కాలం తర్వాత కొంచెం డౌన్ఫాల్ అయింది. ఆ డౌన్ఫాల్ అయినప్పుడు మీరు ఎలా సపోర్ట్ చేశారు? ఆయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు? వెలుగు వెలిగినప్పుడే కొంచెం బ్యాకప్ బాగా పెట్టుకున్నారండి. కొంచెం అటు ఇటు తుఫాన్ వచ్చినా ఆ వెలుగుతూనే ఉంది. అంటే ఆరిపోలేదు, వెలుగు ఉంది, కానీ కొంచెం ఆయిల్ వేస్తే మళ్ళీ వెలుగుతుంది. సో ఆయిల్ వేసే విధంగా ఆయన ముందే ఆయిల్ స్టోరేజ్ చేసి పెట్టుకున్నారు. సో ఆ ఆయిలే వాడుతూ ఉన్నాం ఇప్పటి వరకు. వెరీ గుడ్ మాస్టర్. మాస్టర్ మాస్టర్ ఇదే ఆయిల్ గీలు అది ఏ క్వశ్చన్ అడిగారు? నువ్వు ఏదో నీ ఏదో ఆయిల్ షాప్ లేదు, ఆమె కరెక్ట్ గా మాట్లాడారండి. షీఈ్ వెరీ గుడ్, షీఈ్ వెరీ గుడ్. నేను షాప్ లో ఆయిల్ ఫైర్ ఏదో. మాస్టర్ చెప్పండి. ఇప్పుడు గ్యాప్ తీసుకున్నారా? గ్యాప్ వచ్చిందా సార్? ఇప్పుడు కూడా ముందు చెప్పాను లేదా, గ్యాప్ తీసుకోవడం అలా చెప్పరా? నాకు గ్యాప్ తీసుకున్నా ఎందుకంటే అలా చెప్పాలి, అలా లేదు. సినిమాలో అప్పుడప్పుడు గ్యాప్ వస్తుందండి, సినిమాలో గ్యాప్ వస్తుంది. ఆ గ్యాప్కే అదే చెప్తాను లేదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చిరంజీవి గారు ఒక 5 years గ్యాప్ వచ్చింది. 6 years లేదు, నేను అసలు అంత మూమెంట్ అదేనా మూవీ వచ్చింది హిట్లర్కి ముందు. అది 9 months అండి, ఓన్లీ 9 months. చిరంజీవి గారు మేకప్ వేసుకోకుండా ఉంది ఓన్లీ 9 months. ఆఫ్టర్ పొలిటీషియన్గా వచ్చినప్పుడు మాత్రం 9 years ఆయన మేకప్. లేదు, నాకు అప్పుడు వినింది డాన్స్ మాస్టర్ ఎంటర్ అవ్వబోదు, చాలా గ్యాప్ తర్వాత హిట్లర్ వచ్చి కొట్టారు పేరు వచ్చింది నాకు. సో ఎందుకంటే అది ఏ గ్యాప్ నాకు తెలియదు, బట్ అప్పుడు చిన్న అబ్బాయి నేను. గ్యాప్ வந்து ఎప్పుడూ வந்து మనం బెటర్కి హెల్ప్ అవుతుంది. నా గ్యాప్ வந்து నేను తీయలేదు. మనం లైఫ్లో నేను చాలా టీవీలో చెప్పాను, మై 7 years మై లైఫ్ ఇన్ హాస్పిటల్ విత్ మై మదర్. నా చిన్నప్పుడు అందుకే నా అమ్మ అంటే ప్రాణం, అమ్మ రాశి. అందరికి అమ్మ ఉన్నారు, నువ్వేంట్రా ఓవర్ అమ్మ పెట్టుకున్నావు అందరూ అడుగుతారు, కారణం ఉంది అది. సో నా బెడ్లో చూసింది అమ్మ మట్టుదని 7 years చూసా. నన్ను కాపాడుతున్న కాన్ఫిడెంట్లో నా అమ్మ ఉన్నారు నా పక్కన. దానివల్ల నా డాటర్ నా సిస్టర్ డెత్ అయింది చూడకుండా. సో అంత అమ్మకి అவ்வளோ కాన్ఫిడెంట్, ఎందుకంటే నేను నోరు మట్టు మాట్లాడుతుంటా, ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటా, మాట్లాడుతుంటా, పాడుతుంటా. వీడు కాపాడుతాను, అది కాన్ఫిడెంట్ నాకు కాపాడాను. అందువల్ల ఐ స్పెండ్ మనీ అండ్ ఐ స్పెండ్ టైం ఫర్ మై మదర్ ఒంట్లో బాలన కాక నేను ఆ మదర్ కోసం అన్నీ వదిలేసి మా అమ్మ చూడాలని నేను టైం తీసుకున్నాను సార్. రాఘవేంద్ర గారు చెప్పండి సార్. ఆది సినిమా చూసారా? జూనియర్ ఎన్టీఆర్ గారిది. లేదు సార్. ఆ సినిమా చూడండి. దేనికంటే పుట్టలేదా? పుట్టలేదు అంతే, నిజమే ఉండొచ్చు. ఓకే, కరెక్టే. సేమ్ ఆది టైంలో ఎన్టీఆర్ గారు అందరూ తలలు లేపేసేవారు అనమాట. అలాగా ఫస్ట్ టైం మీకు ఇంత చిన్న ఏజ్లోనే ఇలాంటి ఒక బ్రేక్ దొరకబోతుంది బికాజ్ ఆఫ్ మీ ఫాదర్ వల్లే. మీకు ఎలా అనిపిస్తుంది? నిజంగానే ఇప్పుడు మార్కెట్లో వచ్చి పెద్ద హీరోగా నిలబడతాను అనే ఒక నమ్మకం ఉందా అండి? తప్పకుండా కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఎందుకంటే మా నాన్నమ్మ స్టోరీ రాసేటప్పుడు మన ఉన్న జనరేషన్ వాళ్ళు ట్రెండ్ ఫాలో చేస్తారు. సో ఆ ట్రెండ్ ఫాలో అయ్యే ఈ స్టోరీ రాస్తారు నా కోసం, అంతే. ఎస్తర్ గారు, రాజశేఖర్ గారు ఇక్కడ. హాయ్, దిస్ ఇస్ ఉమా. హాయ్ అండి. మీరు చూస్తే క్యారెక్టర్ ఇప్పుడు వరకు రెక్కి దగ్గర నుంచి మీరు చేసే క్యారెక్టర్స్ కొంచెము అడల్ట్ కంటెంట్ క్యారెక్టర్స్ చేస్తూ వస్తున్నారు. సో రొమాన్స్కి సంబంధించిన క్యారెక్టర్స్ దీనిలో చూస్తే ఒక మదర్ క్యారెక్టర్ లాగా ఏదో బ్యాక్ సైడ్ ఒక మిడిల్ క్లాస్ మదర్ లాగా కనిపిస్తున్నారు. సో కానీ దీనిలో వేరియేషన్ ఉందని లాస్ట్ టైం కూడా Q&Aలో కూడా చెప్పారు, మీరు అలా చూసింది కాదు అని చెప్పేసి. దీనిలో మీరేమైనా యాక్షన్ చేస్తున్నారా? లేదు, యాక్షన్ చేయట్లేదు, యాక్టింగ్ చేస్తాను. అండ్ ఐ థింక్ అడల్ట్ కంటెంట్ ఎక్కువ నేను చేయలేదు. నేను చేసిన 2 ప్రాజెక్ట్స్, సంస్కార్ కాలనీ అండ్ రెక్కి. దాని తర్వాత రీసెంట్గా టెనెంట్ చేశాము. టెనెంట్ వాజ్ మై లేటెస్ట్ రిలీజ్, ఆదిపురం. సో ఐ హ్యావ్ డన్ వేరియస్ క్యారెక్టర్స్, బట్ హైప్ వచ్చిన రోల్స్ ఏదని చెప్తే రెక్కి చాలా పాపులర్ అవ్వడం వల్ల, పాపులర్ వర్క్స్లో రావడం వల్ల అది ఒక ఇమేజ్ అలా స్టిక్ అయిపోయింది, జనాల మైండ్లో అలా ఉండిపోయింది.
కానీ అమరాశేఖర్ గారు నాకు అప్రోచ్ అయ్యేటప్పుడు చెప్పిన హైలైట్ పాయింటే అది, దట్ ఈ సెడ్ మీరు ఒక బ్రాకెట్లోకి అంటే మీరు ఎన్ని వర్క్ చేసినా మీలో ఆ పొటెన్షియల్ ఉంది, కానీ జనాలు మీరు ఓన్లీ ఒక్క రకంగానే మిమ్మల్ని అజ్యూమ్ చేస్తున్నారు, మీరు ఇంకా వేరే దాన్ని బ్రేక్ చేసే క్యారెక్టర్ మీరు చేయాలి, ఆ క్యారెక్టర్ ఈ తలలో మీకోసం ఉంది అని చెప్పారు. దాట్ ప్రొవోక్డ్ మీ టు లిసన్ టు ద స్క్రిప్ట్. అండ్ స్క్రిప్ట్ వినేటప్పుడు నిజంగా నాకు అనిపించింది ఏంటంటే ఇంతకు ముందు చేసిన మొత్తాన్ని వైప్ చేసి కొత్త ఒక పేజ్, turning the page and writing a new paragraph about me is what Tala character is all about. So నాకు ఒక కొత్త రీడిఫైన్ చేసే క్యారెక్టర్, నాలో ఉన్న ఇంకొక ఒక ఏమంటారు ఒక సైడ్ని, ఒక డైమెన్షన్ని రివీల్ చేసే క్యారెక్టర్. సో చాలా ఒక ఆ స్కోప్, ఆ పర్ఫార్మెన్స్ స్కోప్తో పాటు ఒక మంచి ఛాలెంజ్ కూడా. నాకు చాలామంది నేను ఇలా మాట్లాడేటప్పుడు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంది, టైమింగ్ ఉంది అవన్నీ అంటారు, కానీ ఎప్పుడు ఆ ట్రై చేసే ఒక ఆపర్చునిటీ కూడా రాలేదు. బట్ ఈ సినిమాలో అమరాశేఖర్ గారు నాకు అలాంటి ఒక స్పేస్ ఆపర్చునిటీ. యాక్చువల్లీ లుక్ హోమ్లీ ఉంటారు. యాక్చువల్లీ అక్కడ ఎలా మూవీ చేస్తారో నాకు తెలియలేదు, బట్ ఫేస్ வந்து హోమ్లీ ఉంటుంది. సో నాకు అలాంటి క్యారెక్టర్ కావాలని నాకు డిసైడెడ్, కథ రాసినప్పుడే డిసైడ్ చేసుకున్నాను. అమరాశేఖర్ గారు, సో అంటే కొడుకుని తీసుకొస్తున్నప్పుడు బేసికల్లీ టీన్స్లో ఉన్నాడు కాబట్టి ఒక లవ్ స్టోరీ డిజైన్ చేస్తారు, కానీ మీ అమ్మగారి మీద ప్రేమతో కొడుకు ఫ్యూచర్ని ఎట్లా పెట్టారు అనుకోవచ్చు? అంటే అమ్మ బ్యాక్గ్రౌండ్లో తీస్తున్న సినిమా కదా ఇది. అలా అమ్మ బ్యాక్గ్రౌండ్ లేదు, అది ఒక పార్ట్. సో అది నేను డిజైన్ చేసేదంటే నా పేరు అమ్మ రాజశేఖర్. సో నా సన్ వాడి అమ్మ చాలా ఇష్టం. సో అమ్మ రాగిన్ రాజ్ ఆ పేరు రీచ్ చేయడం కోసం నేను అది కథలో జాయిన్ చేసుకున్నా. సో అంత ఐ మీన్ పబ్లిక్ ఫస్ట్ కొత్తవాడు డైజెషన్ చేయాలంటే కష్టం లేదా? ఇప్పుడు ఎగ్జాంపుల్ స్టార్టింగ్లో వచ్చే ఆయన ఓపెనింగ్ సాంగ్, ఫైట్, అలాంటి కమర్షియల్లో నిత్యం ఒప్పుకోరు. జనంగా ముందు కొత్త వాళ్ళు ఎలా అంటే స్లోగా పాయిజన్ ఎలా వచ్చి వాళ్ళు అట్రాక్ట్ చేసి అందరూ ఆడియన్స్ నచ్చిన తర్వాత అలా ఉంటుంది ఈ మూవీ. అయితే ట్రైలర్లో ఈ గ్యాప్లో వచ్చిన మీ కథ అనేది ట్రైలర్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అయితే రీసెంట్గా చూస్తే కొన్ని సినిమాలు టీనేజ్ ఇది నా ఎనిమి అందరి కట్ చేసేలా మీరు మేబీ అలానే కట్ చేయించి ఉంటారు. సో అంటే టీన్స్ కావచ్చు, యూత్ కొన్ని సినిమాలను చూసి హత్యలు చేయడం కావచ్చు, రీసెంట్గా ఒక కుక్కర్లో ఉడకబెట్టింది కావచ్చు, లేకపోతే చాలా సీన్స్ ఇట్లా జరుగుతున్నాయి. అనుకోకుండా జరిగినప్పటికీ కూడా ఒక మూవీ అనేది ఆ బ్రెయిన్స్ మీద ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. సో యాక్షన్ చాలా ఉంది మార్కో సినిమా దీంట్లో. ఐ మీన్ ఇది మూవీ అండి, సినిమా ఈజ్ ఎంటర్టైన్మెంట్, ఓకే, ఫుల్ ఓన్లీ ఫర్ ఫన్. సో దాంట్లో ఏంటంటే పాయింట్ న్యాయமாக ఉంటుంది, ఏదో న్యాయమైన విషయత ఈ మూవీలో ఉంటుంది. అది న్యాయమైన విషయం. అలాంటి ఒక అబ్బాయికి జరిగినా అలా చెయ్యాలి ఇంట్ర సిచ్యువేషన్ వస్తుంటుంది. ఈ మూవీ చూసినా తెలుసు ఎంత క్యారెక్టర్ యాప్టా ఉంటుంది. సో బ్యాడ్ ఉండదు. ఐ మీన్ వాడు మెంటలా ఎక్కడో వెళ్ళి రోడ్లో వెళ్ళిపోయి నరికినే ఉంటాడు, సైకో, అలాంటి ఏమి ఉండదు. ఒక ఆర్డినరీ మ్యాన్ అలా సిచ్యువేషన్కి ఎలా వచ్చాడు అది క్లారిటీ చూపుతాం. మనకు తెలియలేదా బయట ఎంతో జరుగు, వాడు ఎలా చిన్నప్పటి నుంచి వాడు ఎలా క్యారెక్టర్ ఎలా మీకు అర్థమైందా? హౌ ద ఒరే డైలాగ్ ఏంటంటే చెప్పినది సో అది మా మూవీ చూసినా తెలుసు. అది మంచి మంచి పాయింట్. నన్ను వదలడాన్ని చెప్పేస్తాను, అందుకే అప్పుడప్పుడు అడుగుతున్నాను నేను. అయితే సినిమా పేరు తలా పెట్టారు. 5 రూపాయల ఫ్యాక్షన్ లెక్క కోడి తల చుట్టూ తిరిగే సినిమానా ఏంటి? కోడి తల చుట్టూ ఇప్పుడు బేసికల్లీ ఒక సినిమాలో 5 రూపాయల ఫ్యాక్షన్ అనేది చూపిస్తారు. సో ఇది కూడా నరకడం చూస్తే తలలు నరుకుతున్నట్లుంది. బాగుంది, కథ బాగుంది. అలాంటి ఏం లేదు, సిరీస్ అలా లేదు. అలాంటి ఆ కోడి యాక్ట్ చేసిన కోడి ఎలా ఉంది చెప్పండి? ఆ తల లేకుండా ఉండమో తిరగాలి యాక్చువల్లీ. సార్ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ సార్. నాకు 20 years బ్యాక్ గుర్తొస్తుంది, కస్తూరి రాజా గారు ఒక కథ రాసుకుని వాళ్ళ అబ్బాయిని 16 years అప్పుడు తీసుకుని చేశారు. అలాగే మీ అబ్బాయిని కూడా 16 years అప్పుడే హీరోగా చేస్తున్నారు. సో మీరు రాసుకున్న కథకి రాగిన్ ఎంతవరకు న్యాయం చేశాడు? సరే, నైస్ క్వశ్చన్ సార్. యాక్చువల్లీ ఆయన 99% చేశాడు, 1% నేను చేసుకున్నా. ఓకే, సో ఆయన వల్ల నాకు ప్రాజెక్ట్ ఒక టేక్కి 10 అలా సిచ్యువేషన్ రాలేదు. మా టీం అందరూ ఉన్నారు, అందరికీ తెలుసు. ఫస్ట్ డే సెకండ్ డేలా, ఎందుకంటే ఆల్రెడీ తయారై ఉన్నాడు. నైట్ కథ వింటాడు, మార్నింగ్ ఫుల్ పక్కా ప్లాన్తో వస్తారు.
ఇది సపోర్ట్ வந்து కెమెరామెన్ సార్ శ్యామ్ సార్ అండ్ వీళ్ళందరూ పక్కన ఉంటారు, ரொம்ப హెల్ప్ఫుల్గా ఉన్నారు ఆర్టిస్ట్ అందరూ. వాళ్ళు పని చేసి వెళ్ళలేదు. మేడం ఉంటారు, ఇలా అంటే ఇలా అందరూ మాట్లాడుకుని అంత ఫ్రెండ్లీగా, అది ఆయనకి చాలా కొత్త అలా లేదు. ఆయన ఫ్యామిలీలా అందరూ ఉన్నప్పుడు ఇది హ్యాపీగా చేశాడు, అంత టెన్షన్ నాకు ఇవ్వలేదు. 15-20 years తర్వాత బట్ నేను ఫీల్ అయినా ఫైట్లో వాడు లైవ్గా చేస్తున్నప్పుడు నేను వెళ్ళిపోయి ఏడ్చేసి వస్తాను, ఎవరికి తెలీదు. ఇలా కష్టపడుతున్నాడే, నేను ఎందుకు కూడా హీరో చేస్తావు, ఈ పావం ఉందని నేను ఫీల్ అవుతాను నేను. అది ఎవరికి తెలియదు. అది అప్పుడు రెయిన్ ఉంటుంది, సో నా డ్రాప్ రెయిన్ కూడా వెళ్ళిపోతుంది. అప్పుడప్పుడు వెళ్ళి ఓకే లేదా, లేదు డాడీ ఐఎమ్ డూయింగ్ ఓకే డాడీ, నీగా పేసుకోడా ఫైటర్స్ అందరూ వేయలేదు డాడీ, వద్దు డాడీ. ఒరే స్కూల్లో పడిన ఒరే 24 years అప్పుడు పర్వాలేదు, ஒரு 30-25 years వచ్చిన అబ్బాయి ఫైట్ చేసినప్పుడు అంత పెయిన్ ఎలా ఉంటుంది థింక్ చేయండి. అందులో వేరే మిస్సింగ్ ఉంటుంది, కింద రోల్ శాండ్ వాటర్ నరగా అనిపిస్తాడు. సీరియస్గా దానికి పబ్లిక్ చేయాలి. నాకు నేనే ఐఎమ్ నాట్ సైకో లైక్ డైరెక్టర్ కష్టపడుతున్నాను, నాకు ఏం కావాలో అది కావాలా లేదు, వాళ్ళ దగ్గర ఉన్న విషయం ఎత్తిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒవ్వొరు హీరోకి ఏ స్టైలో ఆ స్టైల్లో డ్యాన్స్ మాస్టర్ వెళ్తాను. నా డ్యాన్స్ నాగార్జున గారికి ఇప్పుడు ఆ స్టైల్లో ప్రభాస్ స్టైల్లో మీకు తెలుసు. సో అలాగే ఆయన స్టైల్లో వెళ్ళాను. ఆయన కష్టం ஆனால் ఆయన ఫైట్లో సీరియస్గావే నా వచ్చి ఫీల్ అవుతాను వైఫ్ దగ్గర, అటు చెప్పు ఓవరా రేపు ఏదో ఇచ్చిన షూటింగ్ క్యాన్సిల్ అయిపోతుంది அப்படின்னா అంత అందరం నా ఈ మూవీలో ఒవ్వొరు క్యారెక్టరు అండ్ ఎస్తరా దీని తర్వాత ఆల్ ఆడియన్స్ హార్ట్లో ఉంటారు. రోహిత్ అంతే 100%, ఆయన ఇంతవరకు ఆ క్యారెక్టర్ చేయలేదు. హీరోని ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్, అందరూ ఇంపార్టెంట్ రోల్ ఏదో వచ్చి మీరు ట్రైలర్లో చూస్తుంటారు లేదు, అందరికి ఇంపార్టెంట్. సందీప్ని ఒక విలన్ ఇంట్రొడక్షన్ ఇస్ అ మెయిన్ విలన్. సో ఆయన న్యూగా ఉంటుంది, ఎందుకంటే ఫ్రెష్గా ఉండాలి మూవీ, కథ ఫ్రెష్, హీరో ఫ్రెష్. సో ఆయనకు ఆపోజిట్ ఒక చిన్న అబ్బాయి, డిక్సీట్ అబ్బాయి. సో సత్యం రాజేష్ అందరు కామెడీ చూస్తారు, దీంట్లో డిఫరెంట్ క్యారెక్టర్, చాలా సింపతి క్యారెక్టర్. సో అజయ్ అందరికీ ప్యాక్డ్ ఉంటుంది దీని కథలో. ఆల్ ది బెస్ట్ మాస్టర్. థ్యాంక్ యూ సార్. రాగిన్ హాయ్ రాగిన్. ఇప్పుడు మీ డాడీతో మాట్లాడింది ధనుష్ గురించి. 16 years అప్పుడు ఆయన స్టార్ట్ చేశాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ధనుష్ మనందరికీ తెలుసు. సో నీకు ఇప్పుడు 16 years అప్పుడు స్టార్ట్ చేసావు కదా యాక్టింగ్ కెరియర్, ఇప్పుడున్న ఎక్స్పీరియన్స్ తోటి, ఈ సినిమా ఎక్స్పీరియన్స్ తోటి, ఈ సినిమా హిట్ ఫ్లాప్ పక్కన పెడితే ఇప్పుడు వచ్చిన నీ ఎక్స్పీరియన్స్ ఇది ఎంతవరకు నీకు ఫర్దర్గా ఉపయోగపడుతుంది యాక్టింగ్ వైజ్? ఇదే యాక్టింగ్ కంటిన్యూ చేస్తావా, లేదు ఆల్టర్నేటివ్ మీ డాడీ లాగా అదర్ యాక్టివిటీస్ కానీ, డైరెక్షన్ కానీ, కొరియోగ్రఫీ కానీ అని ఉంటారు? సో ఆయన ఒపీనియన్ ఏంటనే చెప్పి. సో నేను ఇంకా నా యాక్టింగ్ కెరీర్ నేను ఇంకా పర్ఫెక్ట్ కాదు, నేను ఇంకా నా క్రాఫ్ట్ని అది పర్ఫెక్ట్ చేయాలి, ఇంకా నేర్చుకోవాలి. ఐ హ్యావ్ లాస్ట్ ఒక బిగినింగ్ యాక్టర్ లాగా. సో ఇఫ్ ఎనీథింగ్ ఐల్ టేక్ ఎనీ ఐడియాస్ మై డాడ్. సో యా, ఐ డోంట్ నో వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ మీ. ఐల్ ట్రై మై బెస్ట్. నేను ఈ కెరీర్లోనే ఐల్ బీ ఫాలోయింగ్, దట్స్ ఇట్. హీఈస్ నాట్ ఏ హీరో. ఈ మూవీలో అంత క్యారెక్టర్ అబ్బాయి యాక్ట్ చేశాడు. ఆడియన్స్ 14th వాళ్ళు చెప్తారు హీరోవా లేదని, అప్పటి నుంచి అది హీరో. థ్యాంక్ యూ. సత్యరాజ్ గారు, నా పేరు రాజా అండి, ఐ డ్రీమ్. రాజా గారు చెప్పండి. సార్ లాస్ట్ 2 yearsలో మీరు కెరీర్ పరంగా చాలా ఎన్హాన్స్ అయ్యారు, హీరోగా వెల్ సెటిల్ అయ్యారు. అయితే అదే టైం పీరియడ్లో స్టార్ట్ అయిన ఈ సినిమాలో ఒక నార్మల్ రోల్ చేయడానికి ఎందుకు అంగీకరించారు? అంటే మాస్టర్ కోసం చేశారా, క్యారెక్టర్ బలంగా ఉండి చేశారా? లేదండి, ఇక్కడ మెయిన్గా నేను ఆర్టిస్ట్గా చాలా సినిమాలు చేస్తున్నాను, నేను మంచి సినిమాలు, మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఇంక ఈ సినిమా విషయానికి వస్తే చాలా మంచి క్యారెక్టర్, అని మంచి క్యారెక్టర్ చెడ్డ క్యారెక్టర్ అసలు వినలేదు. మాస్టర్ ఫోన్ చేసినప్పుడు ఇలాగా ఒక సినిమా, అరే నీకు ఒక సినిమా చేస్తాను రా, ఎన్ని రోజులు వస్తుంది, నీకు ఎన్ని రోజులు వస్తుంది మాస్టర్, నాకు స్టోరీ ఏంటంటే నీకు ఒకసారి నేను వచ్చి ఎక్కడుండి అడుగు చెప్తానంటే, మాస్టర్ నాకు స్టోరీ చెప్పడం ఏంటి, ఎప్పుడైనా మా అబ్బాయి హీరో అంటే మీ అబ్బాయి హీరో అంటే మా అబ్బాయి, సో దాని గురించి స్టోరీ చెప్పకండి, నేను ఎన్ని రోజులు చెప్పండి నేను వస్తాను అని చెప్పి చేశాను. దట్ సైడ్ అమౌంట్ ఏం మాట్లాడలేదు కూడా. సేమ్ అదే ఫోన్లో అబ్బాయి కంటే మరి ఏం మాట్లాడలేదు, పేమెంట్ మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు, మీ అబ్బాయి నా అబ్బాయి అంతే వచ్చాను అని చేస్తాం. అదర్వైజ్ క్యారెక్టర్స్ కూడా మంచి చాలా సినిమాలు క్యారెక్టర్లు చేస్తున్నాను నేను. చలో క్లోజ్. అదే ఫినిష్ అయింది చెప్పండి, క్లోజ్ అని చెప్తున్నారు తల స్టైల్లో. ఓకే ఫినిష్. ప్యాకప్.